అందరికీ నమస్కారం. గోపికలు కృష్ణుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారట. "వచ్చెదము నీవు పిలిచిన నిశ్చెదమేమైనంగాని ఎటంజోరుమనినంజొచ్చెదము నేడు వస్త్రములిచ్చి మముంగరుణతోడ నేలుము కృష్ణా." కృష్ణయ్య, నీకు మేము దాసులమై ఉంటాము. ఎప్పుడు నీవు పిలిచినా వస్తాము. ఏమి కోరినో ఇస్తాము. ఎచ్చట చోరమన్నను చొచ్చెదము. దయచేసి మా వస్త్రములను మాకు ఇవ్వవయ్యా అని ప్రార్థించారట. అప్పుడు కృష్ణుడు, "ఓ గోపికలారా, చెప్పండి, ఏ తరుణుడు మీకు భర్త కావాలని ఈ వ్రతం చేయుచున్నారు? చెప్పండి. చెప్పకపోయినా నాపై ఒట్టే. తెలిసిందా? ఎవరిని చూసి మీరు మోహించారు? ఎవరు మీ మానధనమును హరించారు? చెప్పండి. నాతో చెప్పిన తప్పేంటి? నేను మీ వాడినే కానీ ఇతరుడిని కాదు కదా. చెప్పండి" అన్నట్ట కృష్ణుడు. "కృష్ణ, ఈ పని నీకు తగునా? స్త్రీలు స్నానం చేయు ప్రదేశానికి పురుషులు రావచ్చునా? ఒకవేళ వచ్చినా దయారహితులై ఇటువంటి పనులు చేయవచ్చునా? లోకమందెక్కడైనా ఇట్లా ఉందే అసలు? అసలు నీ తలలోనే ఇటువంటి వింతలు పుట్టినవా? కృష్ణయ్య, ఇది మామూలు విషయంలో కాదు. ఇది బహుజీవనములతో అంటే జలములతో బాసిల్లుట కాదు. కూరిమితో గోత్రమును అంటే పర్వతమును వంశమును నిలుపుటయూ కాదు. భూమిని ఉద్ధరించటం ఉంచావు కదా, అలా భూమిని ఉద్ధరించటమూ కాదు. పోనీ నరసింహుడివై అంటే మాకు అంటే మనుజోత్తముడవై, మనుజోత్తముడు అంటే నరసింహస్వామి అనమాట, ప్రజలను కాపాడుటయూ కాదు. బలిని అణచి పిన్నవై ఉండి అంటే చిన్నవాడివై ఉండి తర్వాత పెద్ద దేహం పెంచి 3 అడుగులను కోరటము కాదు. యుద్ధములో రాజులను గెలుచుటయూ కాదు. పిత్రాజ్ఞ అంటే తండ్రిని ఆజ్ఞ పరిపాలించుటవు కాదు. గుణనిధివై బలప్రఖ్యాతిని అంటే బలుడను ప్రసిద్ధిని బలవంతుడని పేరును పొందటం కాదు. విద్వాంసులు మెచ్చుకొనగా ప్రబుద్ధతను అంటే బుద్ధుడగటను కాదు. కృష్ణయ్య, ఇట్టి కలికితనము ఒక ఘనతయా? నీకు వావి వరసలు లేవా? మేమందరము నీ వారమని అంటే వీరు నా వారని అనే ఆలోచన కూడా నీకు లేదా? అలా ఆలోచించొద్దా? నీవు కొంటెవాడు అని తెలుసుకున్నాం గాని దయచేసి మా ఒలవలు మాకు ఇవ్వయ్యా అంటూ గోపికలు నారాయణుని యొక్క దశావతారాలని వివరించారన్నమాట. వివరించి స్తుతించారు కృష్ణుణ్ణి. అంత కీర్తించినా మన కృష్ణుడు మందహాసంతో సుందరవదనారవిందుడై, "ఓ సుందరీమణులారా, యువతులు ఎవ్వరైనను ఈ మోమాటం లేకుండా అంటే సిగ్గు లేకుండా ఇట్లా చేయుదురా? మీరు చేసిన తప్పు తెలుసుకొనక ఎలా నన్ను నిందిస్తారు? తప్పు మీ దగ్గర ఉంచుకొని నన్ను నిందించటం తగునా?" కృష్ణుడన్న ఆ మాటలకు ఆ గోపికలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొనుచు సిగ్గుపడుచు పీకలోతు నీళ్లలో నిలబడి చలికి గజగజ వణుకుచు, "కృష్ణ, నీవు ధూర్తత్వమున మా వలువలు ఇలా తీసుకున్నావు. ఇలా చేయటం ధర్మమో కాదో సర్వము నెరిగిన నీకు తెలియందా?" అప్పుడు కృష్ణుడు, "మీరు నా ఇంటికి దాసులై ఉండి నా యానతిని అనుసరించి నడుచుకున్న ఎడల మీ వస్త్రాలు మీకు ఇస్తాను. కనుక మీరు గట్టుకు వచ్చి ఈ విధంగా ఈ బట్టలు తీసుకోండి" అని పలికాడట. ఇక గోపికలు ఎక్కువ సమయం నీటి మధ్యలో ఉండలేకపోయారు. వెంటనే వాళ్ళు కొందరేమో ఒడ్డుకు పోదామే అన్నారు. కొందరేమో సిగ్గుపడి బయటకు వచ్చటానికి వెనకాడారు. కొందరేమో ఏం చేయాలో దిక్కుతోచక తికమకపడుచూ ఉన్నారు. చివరికి ఎట్టకేలకు మనసు గట్టిపరుచుకొని దేహాభిమానాన్ని త్యజించి గట్టు మీదకు వచ్చారు. కానీ ఎలా వచ్చారు? చేతులతో కేశములతో మర్మాంగములను మూసుకొని వచ్చారు. అసలు సంగతి, కృష్ణుడు గోపికల వస్త్రాలను అపహరించి అర్భకులైన మానవుల మనసుల్లో అపార్థానికి గురయ్యాడు కానీ భగవద్గీతలో వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ అనే శ్లోకంలో దేహాన్ని వస్త్రాలతో పోలుస్తాడు. గోపికల వలువలు అపహరించి వారిలో ఉన్న దేహాభిమానాన్ని తొలగించాడు. పాంచభౌతిక శరీరంపై వ్యామోహం ఉన్నంత వరకు ముక్తి దుస్సాధ్యమని ఈ లీల ద్వారా తెలియజేశాడు. ఆ విధంగా నీటి బయటకు వచ్చి నిలబడ్డ ఆ గోపికలను చూసి కృష్ణుడు, "ఓ అందగత్తెలారా, నన్ను చూసి సిగ్గుపడనేలా? చిన్నతనం నుండి నేను మీతో కలిసిమెలిసి తిరిగిన వాడనే కదా.
నేనిప్పుడును మీలో ఉన్నవాడినే కదా! నేనెరుగని మర్మమేముంది? ఒకటి మిమ్మడిగెదను. మీరు వ్రత నియమంతో ఉన్నారు కదా! ఈ విధంగా వలువలు విడిచి నీటిలో స్నానం చేయవచ్చునా? ఇది నియమభంగం కాదా? ఇది మీరు కొలుచుచున్న కాత్యాయని దేవిని మోసగించటం కాదా? ఇట్లు నోము నోచిన వారెవ్వరైనా ఉందురా? కనుక మీకు మీ వ్రతఫలం దక్కాలంటే మీరందరూ 2 చేతులు పైకెత్తి దండం పెట్టి, మ్రొక్కి మీ వస్త్రాలు మీరు తీసుకోండి అన్నాడట కృష్ణయ్య. ఎప్పుడైతే కృష్ణుడు అట్లా పలికాడో, ఈ గోపికలందరూ వాళ్ళ 2 చేతులు పైకెత్తి కృష్ణునికి మొరపెట్టుకున్నారట. వెంటనే కృష్ణుడు వాళ్ళ వస్త్రాలు వాళ్ళకిస్తే వాళ్ళందరూ ఆ చీరలు ధరించి గోపికలు అతని పట్ల బద్ధానురాగులై చెలింపక రెప్ప వాల్చకుండా అటు ఇటు చూపు తిప్పకుండా అతన్నే చూస్తున్నారట. కొంచెం అనుమానం కూడా ఉంది, ఇప్పటికన్నా ఫలితాన్ని ఇస్తాడో లేదో అన్న ఇది. అప్పుడు కృష్ణుడు చూసి, ఓ లక్షణవంతులారా, మీరు సిగ్గు వలన చెప్పరు గాని మీ మర్మములు అంటే మీ మనసులో ఉన్నది నేనెరిగితిని. నన్ను వరించుటకే కదా మీరు ఈ వ్రతం చేయుచున్నారు. అది నాకు తెలుసు. మీ నోము తప్పక సఫలమవుతుంది. మీకేం అనుమానం వద్దు. నన్ను సేవించిన ముక్తి కలుగుతుంది. పార్వతీదేవిని గూర్చి మీరు చేయుచున్న ఈ వ్రతమును పూర్తి చేయండి. పిదప మీ కోరికలు నెరవేరుతాయి. నన్ను నమ్మి పొండి అంటూ నవ్వుతూ పలికాడట. గోపకన్యకలను తమ తపస్సు ఫలించను కదా అనుకుంటూ అతని పాదపద్మములను మనసులో ధ్యానించుకుంటూ వెళ్ళిపోయారట. శ్రీకృష్ణుడు గోపికలతో, మీరు నీటి నుంచి బయటకు వచ్చి చేతులు 2 పైకెత్తి దండం పెట్టి వస్త్రాలు తీసుకోమంటాడు కదా! అంటే దీని అర్థం భగవంతుని ముందు ఏ విధమైన దాపరికం, అహంకారం ఉండకూడదు అని. ఇక నేను, నాది అనే దేహాభిమానాన్ని, భావనని వదిలేసి పూర్తిగా భగవంతునిపై ఆధారపడటమే నిజమైన భక్తి అని. ఇంకా నగ్నంగా నదిలో స్నానం చేయటం వ్రత నియమాలకు విరుద్ధమని, అది వరుణదేవుణ్ణి అవమానించటమేనని కృష్ణుడు గోపికలకు చెబుతాడు. ఈ విధంగా వస్త్రాలు లేకుండా నగ్నంగా స్నానం చేస్తే స్త్రీల వ్రతం నిష్ఫలమవుతుంది. దీని ద్వారా కృష్ణుడు మనకేం చెబుతున్నాడంటే, నియమపాలన, భక్తితో ఎంత తన్మయత్వం ఉన్నా భక్తిలో ఎంత తన్మయత్వం ఉన్నా ధర్మాన్ని మరియు పవిత్రతను విస్మరించకూడదు అని హెచ్చరించాడు. ఇక్కడ వస్త్రాలు అనేవి లోకంలో మనం ధరించే అవస్థలు లేదా గుణాలకు ప్రతీకలు. కృష్ణుడు వాటిని అపహరించడం ద్వారా మనుషులు ధరించే బాహ్య వేషధారణలు, సామాజిక హోదాలు, డంబాలు భగవంతుని దగ్గర పనికిరావు. ఆత్మ పరమాత్మను చేరుకోవాలంటే ఈ బాహ్య ఆవరణలన్నింటినీ అంటే మాయను తొలగించుకోవాలని ఉపదేశించాడు. కానీ గోపికల భక్తికి, ఓర్పుకి మెచ్చిన కృష్ణుడు చివరికి ఇలా అంటాడు, మయ్యా వేషిత చేతసాం నా కామః కామాయ కల్పతే అని. అంటే నాపై మనసు లగ్నం చేసిన వారి కోరికలు కేవలం శారీరక వాంఛలుగా మిగిలిపోవు. అవి ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీస్తాయి. వారు చేసిన వ్రతం సఫలమైందని, శరత్పూర్ణిమ నాడు మీతో కలిసి రాసక్రీడ చేస్తానని వారికి అభయమిస్తాడు. వ్రతనిష్టలే వ్రతం చేసేవారు నగ్నంగా స్నానం చేయదగునా? ఇలా చేయటం కాత్యాయని దేవుని మోసం చేయటం కాదా? ఆ దేవికి అపచారం చేయటం కాదా? వ్రతఫలం దక్కాలంటే చేతులెత్తి నమస్కరించి, కాబోయే భర్తనైనా నా వద్దకు వచ్చి నమస్కరించి వస్త్రాలు పుచ్చుకోండి అన్నాడు కదా! మానవతులైన గోపకన్యలు బాలకృష్ణ పలుకులు విని తమ తప్పు తెలుసుకొని కృష్ణుడు చెప్పిన అట్లే వందనం చేశారు. వ్రతాలు చేసేటప్పుడు ఎవరి పేరు స్మరిస్తే వ్రతభంగ దోషాలు నశిస్తాయో అట్టి పరమపురుషుని, వరదరాజుని, బాలకృష్ణుని చూశారు. వివస్త్రులై తాము బహిరంగంగా స్నానం చేయటం వల్ల వ్రతభంగమైనట్లు శంకించి భయపడ్డారు. తద్దోష పరిహారార్థం కృష్ణుడు చెప్పిన విధంగా అందరూ తమ తమ నుదుటిపై చేతులను పెట్టుకొని, హస్తాలను పెట్టుకొని వయ్యారంగా నమస్కారం చేశారు. ఆ పరమపురుషుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. చీరలు అపహరించిన, సిగ్గులు పోగొట్టిన, వేళాకోళం చేసిన, చివరకు మనకు వ్రతలోపం కలగకుండా తనకు మ్రొక్కించుకొని ఉపకారమే చేశాడని కృష్ణుని గోపికలందరూ కొనియాడారు. ఈ లీలను బట్టి మనందరం తెలుసుకోవాల్సింది, భగవంతుని దగ్గర ఏదీ దాచలేము. ఆయన సర్వాంతర్యామి కాబట్టి కపటం లేని హృదయంతో ఆయన్ని ఆశ్రయించాలి.
భాగవతంలో ఈ వస్త్రాపహరణ లీల అత్యద్భుతమైనది. ఈ లీలను నిత్యము పారాయణ చేసి దీని అందలి అంతర్భావమును గ్రహించిన వారికి ఉత్తర జన్మలు ఉండవు.